గుజరాత్ టైటన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నిజంగా ప్రతి ఒక్క క్రికెట్ అభిమాన్ని ఉత్కంఠకు గురి చేసింది. మ్యాచ్ ప్రారంభం నుండి చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. కేవలం ఒకే ఒక పరుగు తేడాతో మ్యాచ్ ముగిసిందంటే ఆ మ్యాచ్ ఎంత దగ్గరగా జరిగిందో అర్థమవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా తక్కువేం కాదు. మొదటి నుంచి పోరాడుతూ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లింది. కానీ చివరి క్షణాల్లో చిన్న చిన్న తప్పులు వారి విజయాన్ని దూరం చేశాయి. ఈ ఓటమి తర్వాత అక్షర్ పటేల్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్షర్ పటేల్ ఏం చెప్పాడంటే, మేము మ్యాచ్లో బాగా ఆడాం. ఇలాంటి దగ్గర మ్యాచ్లో చిన్న తప్పులు కూడా ఫలితాన్ని మార్చేస్తుంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం మాకు నష్టం చేసింది. అదే మ్యాచ్ను కోల్పోవడానికి కారణమైంది. రాహుల్ చాలా బాగా ఆడాడు. పవర్ ప్లే నుంచి మ్యాచ్ను కంట్రోల్ చేశాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా కూడా రన్ రేట్ని తగ్గనివ్వలేదు. ఇలాంటి ఓటమి చాలా బాధగా ఉంటుంది. కానీ ఇది ఆటలో భాగమే. మేము ఈ ఓటమి నుంచి నేర్చుకొని వచ్చే మ్యాచ్లో బలంగా తిరిగి వస్తామని అన్నారు. ఈ మాటలో ఒక నాయకుడి ఆలోచన కనిపిస్తుంది. ఓటమిని అంగీకరించడం, దానిలో నుంచి నేర్చుకోవడం, అదే నిజమైన జట్టు లక్ష్యం. ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే మ్యాచ్ మీదే ఉంది. ఈ ఓటమి తర్వాత వాళ్ళు ఎలా రాబోతున్నారు, ఇంకా బలంగా ఆడుతారా, ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు గుజరాత్ టైటన్స్ కూడా ఈ విజయంతో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇలాంటి చివరి బంతి వరకు ఉత్కంఠ కలిగించే మ్యాచ్లు ఈ సీజన్ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. క్రికెట్ అంటే ఇదే. చివరి క్షణం వరకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.